విద్యార్థులు నిరుద్యోగులు పక్షాన నిలుస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యోజన విభాగం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో యువత పొరు కార్యక్రమం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నియోజకవర్గం జూన్ 23 విజయవాడ డివిజన్ పరిధిలోని ఈ రోజున మద్దతు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పిఎసి మెంబర్ ఆఫ్ ఆసిఫ్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గా, అవుతు శైలజ, ఎన్టీఆర్ జిల్లా యోజన విభాగ అధ్యక్షులు కురివి చైతన్య, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం విషం కక్కుతోంది. జగన్ నాడు నేడు లాంటి కార్యక్రమాలు చేసి విద్యార్థులకు అండగా ఉన్నారు. నిరుద్యోగులకు ఎన్నికలలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి సంవత్సరం అవుతున్నా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ యోజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు. యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న కూటమి వాగ్దానం. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన చేశారు, కానీ అమలు చేయలేదు. ఫీజు పోరు నిరసనలో కలెక్టర్కు విద్యార్థుల యువత బాధలు తెలియజేస్తాం. విద్యార్థులు నిరుద్యోగులు పక్షాన నిలుస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యోజన విభాగం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో యువత పోరు కార్యక్రమం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నియోజకవర్గం విజయవాడ డివిజన్ పరిధిలోని ఈ రోజున మద్దతు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికల ముందు నేను ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అక్కడ హామీ ఇవ్వాల. అయినా కానీ ఆయన వచ్చిన 6 నెలలకే సచివాలయ ఉద్యోగాలు 1,35,000 మందికి మరి ఏపీపీఎస్సీ ద్వారా ఎగ్జామ్ పెట్టి ఎక్కడ కూడా అవినీతి లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి అపప్రద ప్రభుత్వానికి రాకుండా ఆయన 1,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. రాష్ట్ర చరిత్రలో అదొక సువర్ణ అధ్యాయం. అంతేకాదు మరి సుమారుగా 2,60,000 మందికి వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాడు. అది గౌరవ వేతనమే. అయినప్పటికీ కూడా స్వగ్రామంలో 1 గంట వాలంటీర్ ఉద్యోగంతో పాటు ఇతర ఉపాధులు కూడా చేస్తూ యువత బ్రహ్మాండం ఆయన